అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీయులకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9 మరియు 10 వచనాలను మనము చదువుకుందాం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. గత ఆదివారము మనము 8వ వచనమును మనం చూసాం, నేర్చుకున్నాం. ఈరోజు మనము 9 మరియు 10 వచనాలను ఉంచుకున్నాం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. 9వ వచనము ఏలయనగా అనే పదముతో ప్రారంభమైంది. ఈ మాట 8వ వచనముతో సంబంధము ఉన్నటువంటి మాట. కారణాన్ని చెప్తా ఉన్నాడు పౌలు గారు. దేవా మీకు స్తోత్రములు, ఏలయనగా మీరు నాకు రక్షణ ఇచ్చారు. ఏలయనగా అనే మాట కారణమును తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ ఏలయనగా అనే మాట విశ్వాసులు ఈ తత్వ జ్ఞానాన్ని ఎందుకు తిరస్కరించాలో కారణాన్ని పౌలు గారు వివరిస్తా ఉన్నారు. తత్వజ్ఞానం యేసుక్రీస్తుని అనుసరించింది కాదు, మనుష్యుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠాలను అనుసరించింది. కనుక మనం దాన్ని విశ్వాసులు తిరస్కరించాలి. కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులు తిరస్కరించాలి, నేటి విశ్వాసులమైన మనం కూడా తిరస్కరించాలి. ఇది మోసకరమైనది, నిరర్థకమైనది, అనగా ప్రయోజనం లేనిది. కాబట్టి విశ్వాసులు దీనిని తిరస్కరించవలసినటువంటి అవసరత ఉన్నది. నిరర్థకమైన మోసకరమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. అంటే పౌలు గారు తత్వజ్ఞానాన్ని తిరస్కరించమని విశ్వాసులని హెచ్చరించాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా పౌలు గారు ఏమని రాశారు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలో ఎవరి యందు గుప్తమేమన్నాయట? క్రీస్తు యందు గుప్తములై ఉన్నాయి అని ఈ మాటలని ఎందుకు రాశాడు అంటే, విశ్వాసులో చక్కని మాటల చేత మోసపరచబడకుండా ఉండాలని రాశాడు.
4వ వచనంలో అదే రాయబడి ఉంది. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. అలాగే ఇక్కడ 8వ వచనంలో పౌలు గారు కొలస్సైలో ఉన్నటువంటి విశ్వాసులని హెచ్చరించారు. తత్వజ్ఞానాన్ని తిరస్కరించమని చెప్పాడు. ఎందుకు అంటే చక్కని మాటల చేత మోసపరిచే ఆ బోధ యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని తగ్గించినటువంటిది. తత్వజ్ఞానము క్రీస్తును అనుసరించినటువంటిది కాదు. కనుక ఆయన ఆధిపత్యాన్ని తక్కువ చేసి చూపించినటువంటిది. అందుకే పౌలు గారు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో రెండవ అధ్యాయం 3వ వచనంలో రాశాడు. అదేవిధంగా ఈ 9వ వచనంలో కూడా ఆయన ఏమై ఉన్నాడో విశ్వాసులకు తెలియజేశాడు. ఆయన ఏమై ఉన్నాడట 9వ వచనంలో, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మనలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు. మనం విశ్వాసులమైతే, మనము విశ్వాసులము అయినట్లయితే మనలో పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు. ఇక్కడ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు శరీరంగా ఏం నివసించుచుందంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. అంటే దేవత్వానికి సంబంధించి ఏ కొరత యేసుక్రీస్తునందు లేదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు, మిగుల ఆస్తి గలవాడు అధికారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బోధకుడా, నిత్య జీవానికి వారసుడని కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆజ్ఞలను గైకొనుము అని చెప్పాడు. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, ప్రభువా, నేను బాల్యము నుండి నేను వీటిని అనుసరించుచు ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు నీకు ఒకటి కొదవ ఉంది. అక్కడ మనం చదువుకున్నాం చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఈ యవనస్తు ఏమడిగాడు? ప్రభువా, ఆజ్ఞలన్నీ బాల్యము నుండే అనుసరించుచూ ఉన్నాను, ఇక నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అంటే ఈ వ్యక్తి కొదువ కలిగినటువంటి వాడు. ఈ వ్యక్తి పరిపూర్ణుడు కాడు. అందుకే యేసుక్రీస్తు వారు నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల అని అతనితో మాట్లాడాడు. అంటే కొదువ కలిగినటువంటి వాడు. ఈ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు, అధికారం కలిగినటువంటి ఈయన
కొదువ కలిగినటువంటి వాడు. ఈయన కొదువ కలిగినట్లుగా దేవత్వము విషయములో యేసుక్రీస్తు కొదువ కలిగినటువంటి వాడు కాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చక్కని మాటల చేత మోసపరిచేవారు, తత్వజ్ఞానము, యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యతను తగ్గించి బోధించారు వారు. అందుకే పౌలు గారు క్రీస్తు ఏమై ఉన్నారో, ఆయన ప్రాముఖ్యత ఏమిటో అని విశ్వాసులకి వివరిస్తా ఉన్నాడు. ఏమని వివరిస్తా ఉన్నాడు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. అంటే దేవత్వం విషయంలో ఏ మాత్రము కొదువ లేనటువంటి వాడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరు రాశారు ఈ సువార్తను? ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. ఎవరి గురించి ఆ మాట రాయబడింది? 14వ వచనంలో యేసుక్రీస్తు గురించి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అని మొదటి వచనంలో రాసి 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అనగా యేసుక్రీస్తు వారు శరీరమును ధరించుకొని తర్వాత ఏమని రాశాడు యోహాను గారు? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యోహాను గారు, అపోస్తలుడైనటువంటి యోహాను గారు, యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి యోహాను గారు, ఆయనను తన కన్నులతో చూసినటువంటి యోహాను గారు, ఆయన బోధని తన స్వంత చెవులతో వినినటువంటి యోహాను గారు యేసుక్రీస్తు గురించి ఏమని రాశాడు? కృపా సత్య సంపూర్ణుడు అని రాశాడు. ప్రత్యక్ష సాక్షి అయినటువంటి యోహాను గారు యేసుక్రీస్తు గురించి ఏమని రాశాడు? కృపా సత్య సంపూర్ణుడు. అంటే ఏ విషయంలో సంపూర్ణుడు అంటే యేసుక్రీస్తు వారు? కృప విషయములో, సత్యము విషయములో సంపూర్ణుడు ఆయన. చూడండి, 16వ వచనం మనం చదువుకుందాం. 16వ వచనం. ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన పరిపూర్ణతలో నుండి. ఎవరి పరిపూర్ణత? యేసుక్రీస్తు పరిపూర్ణత. అంటే ఆయన ఏమై ఉన్నాడు? పరిపూర్ణుడై ఉన్నాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము, యోహాను గారు తనను కూడా కలుపుకున్నాడు, మనమందరం ఎవరికైతే రాశాడో వారితో తనను కూడా కలుపుకొని మనమందరము కృప వెంబడి కృపను పొందుచున్నాము. కృప వెంబడి కృపను పొందితిమి. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం. అర్థం కావడానికి ఉదాహరణగా చెప్పాను. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం మనం పొందుకొనిచున్నట్లుగా యేసుక్రీస్తు పరిపూర్ణతలో నుండి ఏమంట? కృప వెంబడి కృపను పొందితిమి అని యోహాను గారు రాశారు. ప్రత్యక్ష సాక్షి అయినటువంటి యోహాను గారు ఆయన పరిపూర్ణుడు రాశాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు అని రాశాడు. చూడండి, 17వ వచనం చదవండి. 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయో సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడిందంట? మోషే ద్వారా అనుగ్రహించబడింది. ఇశ్రాయేలీలో ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ సీనాయి కొండ దగ్గర వారు ఉన్నప్పుడు దేవుడు మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
ఆ ధర్మశాస్త్రాన్ని మోసే ఇశ్రాయేలీలకి ఇచ్చాడు. అదే విషయాన్ని యోహాను గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని? ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను అని చెబుతూ యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగాయట? కృపయో సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగాయంట? కృపయో సత్యము. యేసుక్రీస్తు వారు ఎందులో సంపూర్ణుడై ఉన్నాడట? కృపలో సత్యములో సంపూర్ణుడై ఉన్నాడట. కృపా సత్య సంపూర్ణుడంటే కృపా సత్యం ఆయన ద్వారానే కలుగుతాయి. ఆయన ద్వారానే కలుగుతాయి. ఇక్కడ కలిగెను అని రాయబడి ఉంది. అవి గతంలో కలిగాయి, ప్రస్తుతం కూడా ఆయన ద్వారానే కలుగునవై ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని, ఆయన యొక్క ప్రాముఖ్యతని పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులు, ఆయన యొక్క గొప్పతనం ఏమిటో విశ్వాసులకి వ్రాస్తా ఉన్నాడు. దేవత్వము, తత్వజ్ఞానాన్ని ఎందుకు తృణీకరించాలి విశ్వాసులంటే? అది క్రీస్తును అనుసరించింది కాదు. ఆ విశ్వాసులు ఎందుకు తృణీకరించాలి అంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, ఏదో కొంత పరిపూర్ణత కాదు. ఎటువంటి పరిపూర్ణత అంటే సర్వ అంటే సర్వజ్ఞాని అంటే అన్ని తెలిసినవాడు, సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉండేవాడు, సర్వశక్తిమంతుడు అంటే అన్ని శక్తులు కలిగినటువంటి వాడు, అన్ని సర్వ అంటే అన్ని, సర్వ పరిపూర్ణత. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే ఇక దేవత్వం విషయంలో ఏ కొలత లేదు యేసుక్రీస్తు వారి విషయంలో. చూడండి, పౌలు గారు ఎఫెసీలకు వ్రాస్తూ ఏమని రాసిన మనం చదువుకున్న 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులో సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం. 12వ వచనము తెలుగులో 12వ వచనంలో ఉంది. 12వ వచనము చదవమా. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను. ఎవరు రాశారు ఈ మాటలు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులకు రాశారు. ఇక్కడ పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులకి యేసుక్రీస్తు విషయమై ఏం రాశాడు? యేసుక్రీస్తు వారికి ఏం కలిగిందంట? ఆ 12వ వచనం ప్రకారంగా ఆయనకు కలిగినది ఏమిటి? క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. యోహాను గారు ఏమని రాశారు? యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుకున్నాము అని రాశాడు. ఇక్కడ పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు యోహాను గారు రాసిన, పౌలు గారు రాసిన వారిని ప్రేరేపించినది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని గురించి యోహాను గారి ద్వారా ఏం రాయించాడు, పౌలు గారి ద్వారా ఏం రాయించాడు అంటే పౌలు గారి ద్వారా ఏం రాయించాడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. అంటే క్రీస్తు వారు ఆయన సంపూర్ణులై ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా వ్రాయించాడు. పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. 19వ వచనం. మరియు ఆయన యందు ఏంటంటే ఎవరి యందు? యేసుక్రీస్తు యందు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియో. 1వ అధ్యాయం 19వ వచనంలో సర్వ సంపూర్ణత
2వ అధ్యాయం 9వ వచనంలో సర్వ పరిపూర్ణత, సర్వ సంపూర్ణత అన్న సర్వ పరిపూర్ణత అన్న కూడా ఒకటే. యేసుక్రీస్తు యందు సర్వ పరిపూర్ణత నివసింపవలెననియో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. తండ్రి అభీష్టం ఏమిటి అంటే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలి అని. మనం చదువుకున్నటువంటి మూలపాఠమైనటువంటి 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు క్రీస్తు గొప్పతనాన్ని వివరిస్తూ, క్రీస్తు ఆధిపత్యాన్ని తగ్గించినటువంటి తత్వజ్ఞానం, ఆయన ఆధిపత్యాన్ని తగ్గించినటువంటి అబద్ధ బోధని ఖండిస్తూ యేసుక్రీస్తు యందు శరీరముగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించుచున్నది అని క్రీస్తు గొప్పతనాన్ని చాటి చెప్పాడు. క్రీస్తు ఏమై ఉన్నాడో విశ్వాసులకి వివరిస్తూ ఉన్నాడు. విశ్వాసులకు తెలియాలి క్రీస్తు ఏమై ఉన్నారో, విశ్వాసులకు తెలియాలి. కొలస్సైలో ఉన్నటువంటి విశ్వాసులకు తెలియాలి, ఈ రోజు ఉన్నటువంటి విశ్వాసులమైన మనకు కూడా తెలియాలి క్రీస్తు ఏమై ఉన్నాడో. యేసుక్రీస్తు వారు ఫిలిప్పులైన కైసరయ్య ప్రాంతాలకు వచ్చాడు. కైసరయ్య ప్రాంతాలకు వచ్చి శిష్యులను అడిగాడు, ఆ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు శిష్యులు చెప్పారు, ప్రభువా ప్రజలు నీ గురించి ఒకే రకంగా అనుకోవడం లేదు. కొందరు ఒక రకంగా అనుకుంటున్నారు, కొందరు ఒక రకంగా అనుకుంటున్నారు అని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సరే వారిని వదిలిపెట్టండి, వీరు నాతో పాటు ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నారు, నా బోధ వింటున్నారు, నేను చేసేవన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు, నేనెవరనని మీరు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తును అని పేతురు గారు చెప్పడాన్ని మనం అందరం కూడా ఎరుగుదుము. అంటే పేతురుకి తెలిసింది యేసుక్రీస్తు గురించి ఏమని, ఆయన సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తుని. యేసుక్రీస్తు వారు కఠినమైనటువంటి మాటలు అంటే కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు ప్రజలకి ఎలా అనిపించాయి అంటే కఠినమైనవిగా అనిపించాయి. కనుక అనేకులు యేసుక్రీస్తును వెంబడించకుండా ఆగిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులను అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ప్రభువా సరే మిమ్మల్ని విడిచిపెట్టి వెంబడించడానికి ఇంకెవరున్నారు? ప్రభువా మేము ఎవరి ఎద్దకు వెళ్ళదుమో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము తెలుసుకొని విశ్వసించుచున్నాము అని పేతురు గారు యేసుక్రీస్తుతో చెప్పడాన్ని మనం చూస్తాం. విశ్వాసులకి యేసు ఏమై ఉన్నాడో ఎరగవలసినటువంటి వారై ఉన్నారు. కొలస్సైలో ఉన్నటువంటి విశ్వాసులు ఎరగవలసినటువంటి వారై ఉన్నారు. మనం కూడా ఎరగవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడే ఆయన యందు వేరు పారగలం, అప్పుడే ఆయన యందు ఇంటి వలె కట్టబడగలము, అప్పుడే మన విశ్వాసమందు స్థిరపరచబడగలము, అప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడములో విస్తరించగలము. పౌలు గారు కొలస్సైలో ఉన్నటువంటి విశ్వాసులకి యేసు ఏమై ఉన్నాడో, దైవత్వం విషయంలో ఆయన ఏమై ఉన్నాడో వారికి వ్రాస్తా ఉన్నాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, ఆ మాట చూడండి, శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా ఒక సిద్ధాంతము ఉంది. ఏమిటంటే డోసెటిజం అని, ఇంగ్లీష్ లో డోసెటిజం అంటారు. ఆ సిద్ధాంతము ఏం చెప్పేది అంటే
ఏం చెబుతుంది అంటే ఆ యేసుక్రీస్తు శరీరాన్ని ఆయన ధరించుకోలేదు అని చెప్పేదన్నమాట. యేసుక్రీస్తు వారు ఏం ధరించుకోలేదంట? శరీరం ధరించుకోలేదట. వారి శరీరం ధరించుకోకపోతే ఆయన బెత్లెహేములో పుట్టడం అబద్ధమే కదా. ఆయన 33 సంవత్సరాలు బ్రతకలేదు కదా ఆ సిద్ధాంతం ప్రకారంగా. అలాంటప్పుడు మరి ఆయన మరణం కూడా అబద్ధమే కదా. ఆయన సమాధి చేయబడడం కూడా అబద్ధమే కదా. ఆయన తిరిగి లేపబడడం కూడా అబద్ధమే కదా. డోసెటిజము దేవుని వాక్యానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. బైబిల్ అంతా మనకేమని చెప్తుంది? మొదటి వర్తమానంలో మనం విన్నాం. దేవుడు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించాడు. ఏమని పలికించాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. కన్యక గర్భవతి అయి శరీరమే ధరించుకోకపోతే కన్యక గర్భవతి కావాల్సిన అవసరం ఏం లేదు కదా. దేవుడు ప్రవచించిన ప్రవచనం కన్యక గర్భవతి అవుతుంది. తర్వాత ఆయన ఎక్కడ పుడతాడని ప్రవచించాడు దేవుడు? బెత్లెహేములో పుడతాడని. ఆయన శరీరమే ధరించుకోకపోతే బెత్లెహేములో పుట్టాల్సిన అవసరమే లేదు కదా. యేసుక్రీస్తు వారు ఇద్దరు బందిపోడు దొంగల మధ్య సిలువ వేయబడతాడనేది కూడా ప్రవచనమే. ఒకవేళ ఆయన శరీరమే ధరించుకోకపోతే ఇద్దరు బందిపోడు దొంగల మధ్యలో ఆయన సిలువ ఎలా వేయబడతాడు? యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడతాడు అని కూడా దేవుడు దావీదు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. కనుక దేవుడు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి ఆ ప్రవచనాల ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఆత్మగా తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా శరీరము ధరించుకోవాలి. దేవుని ప్రవచనాలన్నీ నెరవేరాలి అంటే ఆయన ఆత్మగా ఉన్నటువంటి ఆయన ఖచ్చితంగా శరీరాన్ని ధరించుకోవాలి. ధరించుకుంటేనే ప్రవచనాలన్నిటిని కూడా ఆయన నెరవేర్చగలడు. కనుక యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకున్నాడు అన్నది వాస్తవము. ఆయన 100% మనిషి. ఆయన మనిషిలాగా కనిపించలేరు. మనిషిలాగా 33.5 సంవత్సరాలు మనిషిలాగా కనిపించలేదు. ఆయన 100% ఆయన మనుష్యుడే, ఆయన నరుడే. పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమని రాశాడు? దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన దాహంగా ఉన్నాడు. సిలువలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నేను తప్పికొనుచున్నాను అని అన్నాడు. ఆయన ప్రయాణం వలన అలసిపోయాడు. బావి దగ్గర కూర్చున్నాడు. శరీరం లేకపోతే అలసట ఎలా వస్తుంది? సమరయ స్త్రీని ఏమన్నాడు? ఏమడిగాడు? తాగడానికి నీరు ఇవ్వమని చెప్పాడు. ఇలాగా యేసుక్రీస్తు వారు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన గురించి ఏమని రాయబడి ఉంది? ఆకలి కొన్నాడు అని రాయబడి ఉంది. ఆయనకు శరీరము లేకపోతే ఆకలి ఎలా అవుతుంది? దాహం ఎలా అవుతుంది? ఆలస్యం ఎలా పోతాడు? ఆయన సముద్రంలో దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? నిద్రపోతా ఉన్నాడు. శరీరం లేకపోతే ఎలా నిద్రపోతాడు? కనుక మనము వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఆయన ఆత్మ అయినటువంటి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరం ధరించుకున్నట్లుగా కనిపించలేదు. దీక్షితుడు లేడు, ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అలాగా డోసిటీస్ అని చెప్పేది అనమాట. యేసుక్రీస్తు శరీరం ధరించుకోలేదు, ధరించుకున్నట్లుగా ఒక భ్రమ అంతే. అయితే ఇక్కడ పౌలు గారు ఏమని రాస్తున్నాడు విశ్వాసులకి? దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, అంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే దైవ స్వభావం యొక్క పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే దైవికమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, దైవికమైనటువంటి గుణాలను సంపూర్ణంగా కలిగినటువంటి వాడు.
అని పౌలు గారు డోసెటిజాన్ని కొట్టిపడేశాడు. యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన నరుడు భూమి మీద ఉన్నప్పుడు 100% ఏ విధంగా ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగినటువంటి వాడు అని పౌలు గారు శరీరముగా అనే మాటను వ్రాయడము ద్వారా డోసెటిజాన్ని ఆయన కొట్టివేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏమని రాశాడు చూడండి, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తు యొక్క ఆ ప్రాముఖ్యత, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఆధిక్యతని పౌలు గారు విశ్వాసులకి తెలియజేస్తున్నాడు. 10వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి 10వ వచనం. మరియు ఆయన యందు, ఈ మాటలు మీరు గమనిస్తున్నారా? ఆయన యందు అని. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నాయట? ఆయన యందు అనగా యేసుక్రీస్తు యందు. ఎవరి యందు వేరు పారాలట? ఆయన యందు. ఎవరి యందు ఇంటి వలె కట్టబడాలట? ఆయన యందు. విమోచన ఎవరి యందంట? ఆయన యందు. ఈ మాటలు గమనిస్తున్నారు మీరు? ఈ మాటలు గమనించండి. యేసుక్రీస్తు యందే విమోచన, యేసుక్రీస్తు యందే వేరు పారాలి, ఆయన యందే ఇంటి వలె కట్టబడాలి, ఆయన యందే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి. ఇప్పుడు పౌలు గారు ఏమని రాస్తున్నారు విశ్వాసులకి? ఏమని రాస్తున్నాడు? మరియు ఆయన యందు మీరును అంటే కొలస్సీలైనటువంటి విశ్వాసులైన మీరును అంటే యేసుక్రీస్తు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా కలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే కాదు, మీరును ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు. అంటే కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఏమై ఉన్నారట? సంపూర్ణులై ఉన్నారు. మనం కూడా ఏమై ఉన్నామంట? మనం కూడా సంపూర్ణులమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు కొండ మీద కూర్చొని తన శిష్యులతో, అనేక మంది ప్రజలతో మాట్లాడుతూ ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? మీ పరలోకపు తండ్రి ఈ వాక్యం రాదా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. నేను మీకు వాక్యాన్ని బోధించాను. పరిపూర్ణులుగా ఉండడం అంటే ఆయన చెడ్డవారి మీద కూడా ఏం చేస్తున్నాడు? సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. మంచి వారి మీద మాత్రమే కాదు, చెడ్డవారి మీద కూడా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద మాత్రమే కాదు ఆయన వర్షం కురిపిస్తున్నది. ఎవరి మీద వర్షం కురిపిస్తున్నాడు? అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. ఆయన దుష్టుల ఎడలో కూడా, చెడ్డవారికి కూడా ఉపకారం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క పరిపూర్ణత అంటే ఇది. ఆయన కృతజ్ఞత లేని వారికి కూడా ఉపకారం చేస్తా ఉన్నాడు అని రాస్తూ, మీరు కూడా పరిపూర్ణులంటే మిమ్మల్ని ప్రేమించని వారిని కూడా ప్రేమిస్తే మీరు పరిపూర్ణులు. మీకు వందనాలు చెప్పని వారికి కూడా వందనాలు చెబితే పరిపూర్ణులు. ఇలాగ విని ఎన్నిసార్లు విన్నా పాటించని వాళ్ళు పరిపూర్ణులు కాదు. వందనాలు చెప్పుకోవాలని విన్నా కూడా విని వందనాలు చెప్పుకోకుండా పోయే వాళ్ళు పరిపూర్ణులు కాదు. వందనాలు చెప్పుకునే వారే, వందనాలు చెప్పని వారికి కూడా వందనాలు చెప్పుకునే వారే పరిపూర్ణులు. సరే, ఇక్కడ పౌలు గారు విశ్వాసులకు రాస్తా ఉన్నాడు, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎవరి యందు? యేసుక్రీస్తు యందు. యేసుక్రీస్తుకు వేరుగా ఉంటే విశ్వాసులు సంపూర్ణులు కాలేరు. నాకు వేరుగా ఉండి, కుమార్ యేసుక్రీస్తు వారి శిష్యులతో, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. నేను ద్రాక్షవల్లిని,
మీరు తీగలు. తీగ ఎందులో నిలిచి ఉండాలా కుమార్? ఎందులో నిలిచి ఉండాలి కుమార్? తీగ ద్రాక్ష వలన నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే అప్పుడు తీగ ఏమవుతుంది? ఫలిస్తుంది. కనుక విశ్వాసులు యేసుక్రీస్తు యందు నిలిచి ఉంటేనే ఏమవుతారు? ఫలిస్తారు. ఎలా ఫలిస్తారు? ఇంకా బహుగా ఫలిస్తారు. అప్పుడు దేవుడు ఏమవుతాడు? అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. మీకు ఎంత వాక్యాలు వస్తాయో మీరు చెప్పడం ద్వారా అర్థమవుతుంది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. విశ్వాసులు యేసుక్రీస్తు యందు సంపూర్ణులై ఉన్నారు. అంటే ఆయన యందు నిలిచి ఉండడము ద్వారా సంపూర్ణులై ఉన్నారు. చూడండి, పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాశాడో చదువుదాం. చూడండి, పౌలు గారు ఎఫెసీలకి రాస్తూ మొదటి అధ్యాయం 3వ వచనంలో ఏమని రాశాడో చదువుకుందాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన, ఈ మాటలు చూడండి, ఎవరైనందు? క్రీస్తునందు. అది ఇది మర్చిపోవద్దండి. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించండి. ఇక్కడ పౌలు గారు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక అని రాశాడు. ఎందుకు? దేవుడు ఎందుకు స్తుతించబడాలి అంటే వివరణ ఇచ్చాడు కింద. ఎందుకని? దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఏ ఆశీర్వాదాలను? శరీర సంబంధమైన ఆశీర్వాదాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. భూలోక విషయంకి సంబంధించినవే, పరలోక విషయానికి సంబంధించినవే. పరలోక విషయములలో ఎవరి యందు? క్రీస్తునందు. కనుక దేవుడు స్తుతించబడునుగా కానీ రాశాడు. ఏదేమైనా ఇక్కడ దేవుడు ఏం చేశాడట? విశ్వాసులకు అనుగ్రహించాడు. అంటే ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఎవరి యందు ఇచ్చాడు? క్రీస్తునందు ఇచ్చాడు. అందుకే పౌలు కొలస్సైలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు క్రీస్తునందు ఏమై ఉన్నారు? పరిపూర్ణులై ఉన్నారు. మీరు పరిపూర్ణులై ఉన్నారు అంటే మీకు ఏం కొదవలేదు. ఇంకా ఆ యొక్క ధనవంతునికి కొదువ ఉన్నట్లుగా మీరు కొదువ ఉన్నటువంటి వారు కారు. క్రీస్తునందు దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మీకు ఇచ్చాడు. పేతురు గారు వ్రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం, పేతురు గారు వ్రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన దేవుని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటినా కొన్నిటినా? బాగా చదవండి. అన్నిటినీ కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియో మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియోనైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయో సమాధానమును విస్తరించునుగాక. అంటే దేవుడు జీవమునకి భక్తికి కావలసిన వాటినన్నిటినీ కూడా మనకు దయచేయుచున్నాడు. కనుక విశ్వాసులకి కొదువ ఏమి కూడా లేదు. విశ్వాసులకి అదనపు అంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏం అవసరం లేదు. జ్ఞానం ఎవరి యందు ఉంది? ఎవరి యందు గుప్తమై ఉంది? యేసుక్రీస్తు యందు గుప్తమై ఉంది.
కనుక కావలసినంత జ్ఞానం యేసుక్రీస్తు ఎందుకు గుప్తమై ఉంది. విశ్వాసులకి అదనపు రహస్య జ్ఞానం ఏం అవసరం లేదు, వారికి కొదువే లేదు. ఇంకెందుకు అవసరం? కొదువు ఉంటే కదా కావాల్సిందే. వారు క్రీస్తునందు సంపూర్ణులై ఉన్నారు. అంటే ఆ కాలంలో పౌలు గారు కొలస్సీయులకు రాస్తున్నటువంటి కాలంలో ఈ జ్ఞానవాదుల సిద్ధాంతం ఆ పేర్లోనే ఉంది కదా, జ్ఞానవాదుల సిద్ధాంతం. వాళ్ళు సువార్తను మించిన జ్ఞానం మా దగ్గర ఉంది, రహస్య జ్ఞానము ద్వారా రక్షణ వస్తుంది అని వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. రహస్య జ్ఞానానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే పౌలు గారు యేసుక్రీస్తు ఎందే జ్ఞానం గుప్తమై ఉంది, ఇంకా కనుక విశ్వాసులకి యేసుక్రీస్తు నుండి కాకుండా మరలా ఇతర జ్ఞానం అవసరం లేదు. ఆయన యందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా ఆయన యందు నివసించుచున్నది. కనుక విశ్వాసులారా, మీరు ఆయన యందు పరిపూర్ణులై ఉన్నారు అని రాశాడు. అదే వచ్చినట్టు చదువుకుందాం చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఆయన శిరస్సై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారట? యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో రాస్తా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఆ కాలంలో యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తగ్గించి బోధించే బోధలున్న ఆ కాలంలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో రాస్తూ ఆయన గొప్పతనం ఏమిటో పౌలు వివరిస్తున్నటువంటి సందర్భం ఇది. ఆయన ఏమై ఉన్నాడంట? ఆయన శిరస్సై ఉన్నాడు. గాయత్రి, నీకు శిరస్సు ఎవరమ్మా? చెప్పమా, కవే చెప్పమా. నీ భర్త నీకు శిరస్సు. నరసింహ, నీకెవరు శిరస్సు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఎవరు శిరస్సు? తండ్రి అయినటువంటి దేవుడు. ఇది క్రమం. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారట? ఆయన శిరస్సై ఉన్నాడట. ఎవరికి? ప్రధానులకంటే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇప్పుడు శిరస్సేనా కాదా? శిరస్సే. నేపాల్ ప్రధానమంత్రికి శిరస్సే. భూమి మీద ఎంతమంది ప్రధానులు ఉన్నారో వారందరికి కూడా యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? శిరస్సై ఉన్నాడు. ప్రధానులకు, తర్వాత ఇంకెవరికంటే అధికారులకు. అధికారులకు. ఎన్ని లోకాలలో ప్రధానులు అధికారులు ఉన్నారు? ఎన్ని లోకాలు ఉన్నాయమ్మా? ప్రిస్కిల్ ఎన్ని లోకాలు ఉన్నాయమ్మా? ప్రిస్కిల్ 3 లోకాలు. ఏవేమో 3 లోకాలు ఏవి? ప్రిస్కిల్, భూలోకం, పరలోకం, పాతాళ లోకం. ఎన్ని లోకాలు? 3 లోకాలు. భూలోకం, పరలోకం, పాతాళ లోకం. ఈ 3 లోకాలలో ప్రతి వాని నాలుక ఎవరిని ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి వాని మోకాలు ఎవరి నామంలో ఉంగాలి? యేసు నామంలో ఉంగాలి. అంతగా దేవుడు యేసుక్రీస్తు వారిని హెచ్చించాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడిన తర్వాత శిష్యులను కలుసుకున్న తర్వాత ఆయన ఏమన్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. కొంచెం అధికారమా? కృష్ణమూర్తి, సర్వాధికారమా? కొంచెం అధికారం కాదా? సర్వాధికారం. ఎక్కడెక్కడ? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త చదివింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు
తండ్రి అధికారము అనుగ్రహించెను. తండ్రి ఏం చేశాడంట? అధికారం ఇచ్చాడట. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఏం అధికారం ఇచ్చాడు? తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఎవరి చేత ఇయ్యబడి ఉన్నది? తండ్రి అయిన దేవుని చేత ఇయ్యబడి ఉన్నది. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం అది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు. చదవండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు. ఈ మాటలు చూడండి. సర్వ శరీరుల మీదను. ఎంతమంది మీద? మీద సర్వ శరీరుల మీద. అతడు అమెరికా అధ్యక్షుడు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సర్వ శరీరం మీద యేసుక్రీస్తుకి ఏమి ఇవ్వబడిందంట? అధికారము ఇవ్వబడింది. భూలోకంలో మాత్రమే కాదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి, పరలోకానికి వెళ్ళింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన పరలోకానికి వెళ్ళి ఎవరి మీద? దూతల మీద. ఎన్ని దూతలు ఉన్నాయి? దీక్షిత్, ఎన్ని దూతలు ఉన్నాయి? దీక్షిత్ కోట్ల కొలది దూతలు ఉన్నాయి. కోట్ల దూతలలో కూడా ఇప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇలాగ ఉన్నారా? అలాగే సర్పంచ్, వార్డు మెంబర్, సరే ఇలాగా అధికారాలలో ఇలా ఉన్నట్లుగా ఈ దూతలలో కూడా అధికారాలు ఉన్నాయి. ప్రధాన దూత అయిన మిఖాయేలు గురించి ఇలా రాయబడి ఉంది. ప్రధాన దూత. ఇలాగా దూతలలో ఏ అధికారం కలిగిన వారైనా యేసుక్రీస్తు వారు ఏమేమి ఉన్నారంట? చదవమా. పరలోకమునకు వెళ్ళి దూతల మీదను. పరలోకంలో దూతలు ఉన్నారు. ఎవరున్నారట? అధికారులు ఉన్నారట. ఇంకా శక్తులంట. పరలోకంలో దూతలు ఉన్నారట, అధికారులు ఉన్నారట, శక్తులు ఉన్నారట. ఎవరెవరన్నా ఉండని వారందరి మీద ఎవరు అధికారంట? అధికారం యేసుక్రీస్తు పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న సర్వ శరీరాల మీద మాత్రమే అధికారం కలిగిన వాడు కాదు, కానీ పరలోకములో ఉన్నటువంటి దూతలు, అధికారులు, శక్తుల మీద కూడా అధికారం కలిగినటువంటి వాడు. అయితే ఏంటి? యేసుక్రీస్తు వారు ప్రధానులకు, అధికారులకు శిరస్సు అయితే విశ్వాసులకు వచ్చే లాభం ఏంటి? మీ నాన్నగారు ఎమ్మెల్యే అనుకోండి. అప్పుడు అయితే ఏంటి? మీ నాన్న ఎమ్మెల్యే అయితే నీకేంటి ప్రసాద్? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం లే, ఇంట్లో నుండి ఫోన్ చేస్తే చాలు. ఏదైనా స్టేషన్ పోవాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చూస్తాం కదా మనం, కదా. మన డాడీ ఎమ్మెల్యే అయితే అబ్బో మనకి ఎంత ధైర్యమో, ఇంకా కదా, ఎంత ధైర్యమో. మొన్న టీవీలో వచ్చిన న్యూస్, ఒక చిన్న పాప చేత ఒక ఆయన కారు తోలించాడు. చూసారా మీరు? టీవీ సాక్షిలో అనుకుంటా, సాక్షిలో చిన్న పాప పక్కనే ఉన్నాడు. ఆయన తాతను ఎవరో సంథింగ్, ఆయన ఎస్ఐ ఎవరో రిటైర్డ్ ఎస్ఐ పక్కన కూర్చొని కారులో ఆ చిన్న పాప చేత కారు తోలిస్తా ఉన్నాడు.
ఎవరో చూశారు, ఆపి వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ పాప అనేది మా తాత రిటైర్డ్ ఎస్ఐ అని చెప్పి ఇదేంది కథ కాదు ఇది. ఈ జరిగిన దాన్ని టీవీలో ప్రసారం చేసినటువంటి విషయం. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, మా తాత ఎవరనుకున్నావు, ఎస్ఐ. మా తాత ఎస్ఐ కాబట్టి ఏమని చేసుకోవచ్చు అన్నట్లుగా. ఇక్కడ పౌలు గారు అసలు ఎందుకు రాశాడు, యేసుక్రీస్తు ప్రధానులకి అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు అని ఎందుకు రాశాడంటే, మీరు ఎవరెందైతే విశ్వాసం ఉంచారో, మీరు ఎవరెందైతే వేరుపరాలో, మీరు ఎవరెందైతే ఇంటి వల్ల కట్టబడాలో, మీరు ఎవరినైతే అంగీకరించారో, మీరు ఎవరినైతే విశ్వాసం ఉంచారో ఆయనే ఏమై ఉన్నాడు, ఆయనే ప్రధానులకి అధికారులకి శిరస్సు అయి ఉన్నాడు. మీకు ఇంకా మీకేం అవసరం లేదు, మీకేమీ అవసరం లేదు, మీకు తత్వ జ్ఞానం అవసరమే లేదు, మీకు లోకంలో ఏ బోధ అవసరం లేదు. ఆయన ఎందు కొరత ఏమీ లేదు కదా. విశ్వాసులకి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో అని పౌలు గారు ఆయన యొక్క గొప్పతనం ఏంటి, ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆయన యొక్క ఘనత ఏమిటో విశ్వాసులకి వివరిస్తూ మోసపరిచే, ప్రయోజనము లేని, ఆయన అనుసరించని తత్వజ్ఞానాన్ని మీరు తిరస్కరించండి అని, జాగ్రత్తగా ఉండండి అని వారిని హెచ్చరించు రాసినటువంటి సందర్భం ఇది. కాబట్టి ఈరోజు మనం కూడా మనము మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించాం, విశ్వసించాం. ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగినటువంటి వాడు, ప్రధానులకు అధికారులకు ఆయన శిరస్సు అయి ఉన్నటువంటి వాడు. కనుక మనకు కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మరి మనకి అదనంగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానం కాకుండా అదనమైన జ్ఞానం మనకు అవసరం లేదు. మనము భక్తిగా జీవించడానికి కావలసిన అన్ని సమృద్ధిగా యేసుక్రీస్తులో దేవుడు ఉంచాడు. మనం చదువుకున్నాం కదా, జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ దేవుడు దయచేశాడా, దయచేయలేదా? దేవుడు దయచేశాడు. యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా దయచేశాడా, దయచేయలేదా? గాయత్రి దయచేశాడా, దయచేయలేదమ్మా? అన్ని దయచేశాడు. ఇంకా మళ్ళీ అదనంగా ఏమీ అవసరం లేదు. యేసుక్రీస్తు వారు ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. కనుక ఆయన ఏ కొదువ లేనటువంటి వాడే ఉన్నాడు. మన రక్షకుడే ఏ కొదువ లేనివాడు. కనుక మనం కూడా కొదువలేని వారు, మనం కూడా పరిపూర్ణులం. కాబట్టి ఆయన యందు వేరుపారుతూనే ఉండాలి, ఆయన యందు ఇంటి వలె కట్టబడుతూనే ఉండాలి, విశ్వాసమందు స్థిరపరచబడుతూనే ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించుతూనే ఉండాలి. దేవుడు ఆ విధంగా మనం జీవించుటకు సహాయమును చేయునుగాక.